నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందనరావు హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కౌన్సిలర్ రాజేందర్, మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, లతా రమేష్ యాదవ్, యాదగిరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు। గడ్డం శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు మిత్రులు రమేష్ గారు, రాజేందర్ గారు, సురేష్ గారు, గౌరవ కౌన్సిలర్లు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు। జై శ్రీరామ్। పోతలేదని సప్పుడు మీరు గట్టి చెప్పాలి। జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఇప్పుడే సీనన్న చెప్పాడు, ఫిబ్రవరి 11 నాడు మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి మనందరం కలిసి రైల్లో సికింద్రాబాద్ నుంచి అయోధ్య దాకా పోయేస్తాం। దగ్గర దగ్గర 5 రోజులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి గొంతు గట్టిగా ఉండాలి అందరు। జై శ్రీరామ్। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం। సో నాకంటే ముందు పెద్దలు చాలా మంది మాట్లాడినారు, చాలా విషయాలు మీకు తెలుసు। నేను ఎన్నికల కంటే ముందు కూడా ఒక 2-3 సందర్భాల్లో కూడా మీ నర్సాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది। మీతో పాటు కలిసి 2-3 సమావేశాల లోపల కూడా కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది। ఎన్నికలు అయిపోయినాయి, గెలుస్తామనుకున్నటువంటి వాళ్ళకి కొంతమంది ఓడిపోవడం జరిగింది। ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి అనేక మంది కొత్త తరం నాయకుల్ని ప్రజలు గెలిపించి పంపించినారు। 2 విషయాలు మీరు ఈ ఎన్నికల ఫలితాలని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు 2 అంశాలను మీరు గట్టిగా గమనంలోకి తీసుకోవాలి। ఫస్ట్, మనందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి। నేను చాలాసార్లు చెప్తా, మనం గెలుస్తామంటే అరగంట ఇంకా జరంత ముందుగా ఇస్తే మంచిగా ఉంటుండేనేమో, ఇంకా జరాన్ని పైసలు ఇస్తే మంచిగా ఉంటుండేనేమో, ఇది ఉండొద్దు। మేమే గెలుస్తామనేటువంటి విశ్వాసంతో పోతే బరాబరి మనమే గెలుస్తాం। ఇంకా ఆదిలాబాద్లో గెలవలేని పట్నం పక్కన ఉన్న నర్సాపూర్ గెలవమని అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి। ఏమో ఆదిలాబాద్ అడవులకి గెలిచి పంపించారు, 1 కాదు 2 కాదు, ఎన్ని గెలిచినాయి? 4 గెలిచి పంపించారు ఆదిలాబాద్ అడవులకి వెళ్ళి। మరి మీ నర్సాపూర్లో కూడా అడవులు గట్లే ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, కల్మషం లేని మనుషులు ఉంటారు, కుట్రలు కుతంత్రాలు లేని వాళ్ళు ఉంటారు, అడవి బిడ్డలు అడవిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు। మరి నర్సాపూర్ కూడా గెలవాలన్నా వద్దా? ఎక్కడ జరిగింది పొరపాటు అనేది ఒకసారి ఎవరి గుండె మీద చేసుకోరు, పక్కన ఉన్న మీ దోయకూరి దయచేసి। నేను బాగానే పనిచేసిన పక్కన ఉన్న వాళ్ళు చేయలేదని తిట్టకూరి, మీ గుండె మీద మీరే చేసుకొని సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత నా బూత్లో ఏం జరిగింది, నా పనితీరులో ఎక్కడన్నా ఇంకొంచెం బాగా చేయాల్సిన అవకాశం ఉంటే చేయలేకపోయినాం అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి। దీనికి ఎవరో వచ్చి ఇంకొకరు వచ్చి మనకు మార్కులు, గ్రేడింగ్లు, ఏ గ్రేడ్లు, బి గ్రేడ్లు అవసరం లేదు। మీరు ఎంత పని చేసిరు, ఇంకా మీ శక్తి ఎంత ఉండే అనేది మీరు ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి। హనుమంతునికి అందరు కూడా సీతమ్మ వారిని వెతుక్కుంటూ పోతున్నప్పుడు అందరు కలిసి అడవి దాటిపోయిన తర్వాత ముందుకు పోయిన తర్వాత సముద్రం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।